హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కేసీఆర్ మరోసారి వెళ్లారు. డాక్టర్ల సూచనతో ఆయనకు హెల్త్ చెకప్స్ జరుగుతున్నాయి. కేసీఆర్ కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. మరి కేసీఆర్ వెనుక ఆయన కుటుంబ సభ్యులు హరీష్ రావు, సంతోష్ రావు కూడా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు తెలిపారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరోసారి కేసీఆర్ యశోద హాస్పిటల్స్ కి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కే వెళ్లారా, లేక ఇతరితర కారణాలు ఏమైనా ఉండొచ్చా? రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆయన మరోసారి యశోద హాస్పిటల్ కి మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట సతీమణి శోభతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే గత వారం అంటే పోయిన గురువారం రోజు కొంత నీరసంగా ఉండడంతో కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. అయితే ఆ రిపోర్ట్స్ లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అంటే షుగర్ లెవెల్స్ పెరిగి సోడియం లెవెల్స్ తగ్గినట్టుగా కూడా రిపోర్ట్స్ లో కొన్ని గుర్తించారు. సో వెంటనే హాస్పిటల్లో 2 days పాటు ఉండాలని వైద్యులు చెప్పడంతో ఆయన శనివారం రోజు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన పోయిన శనివారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా బంజారా హిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వచ్చారు. అక్కడే ఉంటున్నారు. అంటే ఈ రోజు వరకు అంటే వారం రోజుల పాటు కూడా నందినగర్ నివాసంలోని కేసీఆర్ ఉన్నారు. సో వారం రోజుల తర్వాత మరోసారి హెల్త్ చెకప్, అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఏ విధంగా ఉన్నాయి, సోడియం లెవెల్స్ తగ్గాయి కాబట్టి ఏమైనా పెరిగాయా లేదా అని చెప్పేసి మరోసారి జనరల్ హెల్త్ చెకప్ కి వైద్యులు రమ్మని చెప్పడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. అయితే ఆయన ఇప్పుడు అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా హాస్పిటల్లోనే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా హాస్పిటల్లో ఉంటారు. అప్పుడు రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో లాస్ట్ టైం గుర్తించినటువంటి షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం ఏదైతే సమస్య ఉందో అది ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కూడా ఆ రిపోర్ట్స్ లో మనకి ఈసారి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన అవి కంట్రోల్లో ఉన్నాయని ఆ రిపోర్ట్స్ లో వస్తే మాత్రం వెంటనే మధ్యాహ్నం 3 గంటల తర్వాత నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన వైద్యులు ఆయన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తున్నారు. ఆయన సతీమణి శోభ ఉన్నారు, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, సంతోష్ రావు కూడా